అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి టమాటో పప్పు సూపర్బ్ ఉంటుంది. నెయ్యి వేసుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేసుకుని చెప్తాను. చాలా చాలా టేస్టీ అయిందండి. సూపర్బ్గా వచ్చింది. చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఇంగు పోపు పెట్టుకున్నాను, అలాగే ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకుని చేశాను. ఈ కన్సిస్టెన్సీలో అయితేనే తినడానికి బాగుంటుంది. మరీ గట్టిగా తినలేము, అలాగే మరీ లూజ్గా తినలేము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగో ఇది నంచుకొని తినాలి. ఇగో పిల్లలకైతే పాపం వాళ్ళు తింటానంటే పెట్టేయండి, లేదా ఇలా ఇలా ముద్దలో నంచి పెట్టేసేయండి. మీరు కూడా ఇలా ముద్దలో నంచుకొని తినండి, లేదా ఇలా కొరుక్కుని తినండి. సో చాలా చాలా టేస్ట్ అయింది. ఎక్కువ నెయ్యి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, మీరు 2 స్పూన్స్ వేసుకుని తినండి. చాలా 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 టేస్టీగా ఉండే టమాటో పప్పు అందరికీ తెలిసినదే. ఇది మాత్రం క్యాబేజ్ అలాగే క్యారెట్ కర్రీ సూపర్బ్ వచ్చింది. వెల్లుల్లిపాయలు పోపేసి చక్కగా ఎక్కువ కరివేపాకు, ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి చాలా చాలా టేస్టీగా చేశాను. అదిరిపోయింది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద వేసాను. ఇలా వస్తే కొరుక్కుని తినేయాలన్నమాట. అంత బాగుంటుంది కూర. అలా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని, కరివేపాకు ఎక్కువ వేసుకుని, కొత్తిమీర ఎక్కువ వేసుకుని, ఇంగు పోపు పెట్టుకుని, ఆ క్యారెట్ అండ్ క్యాబేజ్ కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లేదు, అల్టిమేట్ ఉంటుంది. మీకు తెలిసినదేగా. దీంట్లో కావాలంటే మీరు మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ, లేదా బఠానీ కానీ, లేదా నేను ఉల్లిపాయలు కూడా వేయలేదు. ఉల్లిపాయలు వేయకుండానే చాలా సింపుల్గా వెల్లుల్లిపాయ పోపు పెట్టేసి చేసేసాను. చాలా 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 టేస్టీగా పోపు వేసాను. మినపప్పు, శనగపప్పు అన్నీ వేసాను. బట్ వెరీ వెరీ టేస్టీ. కానీ కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. మెస్సీ మాత్రం చేస్తాను, చూసారా? సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దు. కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ అయిన క్యాబేజ్ క్యారెట్ కర్రీ. బాయ్ అండి.